హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఫుల్ లెంత్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మరి దేని గురించి అని అనుకుంటున్నారు? ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ దేవుడిది ఏదైనా చెప్పుకుంటే బాగుంటుంది కదా, అందుకనే వాయిస్ అయితే నేను ఇవ్వట్లేదు. మరి ఇదైతే సర్ప్రైజ్. నెక్స్ట్ వీడియోలో అయితే ఎవరు చెప్పారు ఏంటి అనేది అయితే నేను మీకు ముందు వీడియోలలో చెప్తాను. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుంటారని తెలుసు. మీకు మంచి జరగాలని, అలాగే అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ పరమాత్మని కోరుకుంటూ ఇవాళ నేను వచ్చి మీకు ఈ వీడియో చెప్తున్నాను అంటే మా శ్రీమతి మీ అందరికీ చేరువవ్వాలని తన ప్రయత్నం తను చేస్తోంది. అందులో భాగంగా నాకు కొంత సపోర్ట్ చేయాలనిపించింది. ఆ చేసేది ఒక దేవుడి వీడియోతో చేస్తే బాగుంటుంది అని అనిపించి నేను తీసుకుని ఇవాళ నేను చెప్తున్నాను. అయితే ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్న విషయం స్వామి హనుమ గురించి. మన మనస్సులో ఏ స్వామినైతే తలుచుకుంటామో, ఏ పేరునైతే కొలుస్తామో, ఆ కొలవటం వలన మనకు కలిగే ఆనందము, అలాగే ధైర్యము, అలాగే మన జాతకంలో ఉన్న నవగ్రహ దోషాలను తొలగి మనకి ప్రశాంతత చేకూరుతుందో అటువంటి స్వామి హనుమ గురించి మీకు నేను చెప్పటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. మనము నిత్యం పూజ చేసే దేవతామూర్తులన్నీ కూడా వారి వారి స్వరూపాల్ని మనం మనసులో తలుచుకుంటూ వారి వారి నామ సంకీర్తనలు చేస్తూ ముక్తిని పొందుతాము, అలాగే ప్రతిఫలాన్ని కూడా పొందుతాము. కానీ స్వామి హనుమ విషయంలో శ్రీరామ అంటే ముందుగా పొంగిపోయేవాడు స్వామి హనుమ. కావున మనమందరం శ్రీరామ అని పలకగానే మన వెనక వచ్చి నుంచుని నీ కష్టం ఏమిటి అని అడిగే గొప్ప దేవతామూర్తి మన స్వామి హనుమ. హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామభక్తునిగా, విజయప్రదాతగా, రక్షకునిగా, హిందూ మతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలవబడే దేవుడు ఆంజనేయుడు. హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనీస్తుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. దేశ విదేశాల్లో హనుమంతుని గుడి లేదా విగ్రహం లేని ఊరు అరుదుగా ఉంటుంది. స్వామి హనుమ వైశాఖ మాసము, కృష్ణపక్షము, దశమి, పూర్వభాద్ర నక్షత్రం, శనివారం రోజున జన్మించారని పురాణ గ్రంథాల్లో పేర్కొనబడినది. అలాగే ఈ సంవత్సరం మనకి అవన్నీ కలిసి వచ్చినాయి. మనము ప్రతి జన్మదినాన్ని తారీఖుల ప్రకారంగా కొంతమంది, తిథుల ప్రకారంగా కొంతమంది, నక్షత్రాల ప్రకారంగా కొంతమంది జరుపుకుంటూ ఉంటాము. అలాగే స్వామివారికి పూర్వభాద్ర నక్షత్రం జన్మ నక్షత్రం. కావున మన హైదరాబాద్ భాగ్యనగరంలో ఉప్పల్ క్రికెట్ గ్రౌండ్ పక్కన ఉన్న వెలుగుగుట్ట దేవాలయంలో గత 5 సంవత్సరాలుగా పూర్వభాద్ర నక్షత్రం వచ్చే ప్రతి నెల స్వామివారికి విశేషమైన ఆర్జిత సేవలను నిర్వహిస్తూ భక్తుల కోర్కెలను తీర్చే ఆ స్వామి అశేషమైన భక్తులను కాపాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పూర్వభాద్ర నక్షత్రం రోజున జరిగే విశేషమైన ఆర్జిత సేవలకు భక్తులు తమ వంతు సహకారం అందిస్తూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఇలా ఈ సేవలలో పాలు పంచుకోవటం వలన వారికి జాతకంలో ఉండే ఇబ్బందులు తొలగిపోవటము, అలాగే చిన్నపిల్లలకి బాలారిష్ట దోషాలు తొలగిపోయి వారి ఆరోగ్య విషయములు, అలాగే చదువులకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ మేలు జరుగుతాయి. స్వామి సేవల్లో ముఖ్యంగా గణపతి పూజతో మొదలుపెట్టి స్వామివారికి శుద్ధోదక జలంతో అభిషేకము నిర్వహించడం జరుగుతుంది. తదనంతరం పంచామృతాభిషేకాల్లో భాగంగా మొట్టమొదటగా ఆవు పాలతో అభిషేకం జరుగుతుంది. ఆవు పాలతో అభిషేకం అయిన వెంటనే శుద్ధోదక జలంతో స్వామివారికి మళ్ళా అభిషేకం చేసి తదనంతరం ఆవు పెరుగుతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. తర్వాత మళ్ళా శుద్ధోదక స్నానం ఆచరించి తదనంతరం ఆవు నెయ్యితో అభిషేకము, మరలా శుద్ధోదక స్నానము, అనంతరం
తేనెతో స్వామివారికి అభిషేకము, అనంతరం పంచదారతో స్వామివారికి అభిషేకము, అలాగే పళ్ళరసాలతోటి 5 రకాల పళ్ళరసాలతోటి అభిషేకము జరుగుతుంది. అయితే ఈ 5 రకాల పళ్ళరసాలు మనకి చూపించే నిడివి సరిపోలేదు కనుక నేను మీకు చెప్తున్నాను. అనంతరం నారికేళ్ల ఫలం అనగా కొబ్బరికాయని కొట్టి ఆ నీళ్లతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఇది పంచామృతాభిషేకాల వివరాలు. అనంతరం షోడశ ద్రవ్యాలతోటి స్వామివారికి అభిషేకం జరుగుతుంది. షోడశ ద్రవ్యాలనగా పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు, విభూది, పూలు, బిల్వపత్రి, గరిక, సుగంధ ద్రవ్యాలు మొదలగు వాటితో స్వామివారికి విశేషంగా అభిషేకం జరుగుతుంది. అనంతరం స్వామివారికి ఎంతో ఇష్టమైన సింధూరాభిషేకం జరుగుతుంది. మన పురాణాలలో ఒక కథ ఉండేది. ఒకానొక సందర్భంలో నొసటన సింధూరం ధరిస్తున్న సీతమ్మ తల్లిని హనుమ అడిగారట, అమ్మా, మీరు సింధూరం ధరిస్తున్నారు, దీనికి కారణం ఏమిటి అని అడగగా, నా పతిదేవుడు శ్రీరాముడు చల్లగా ఉండాలి, అందుకే నేను ఇక్కడ సింధూరాన్ని ధరిస్తున్నాను అని జవాబు చెప్పిందిట సీతమ్మ తల్లి. నీ పతిదేవుడి కోసం నువ్వు నొసటన ధరిస్తే నా తండ్రి శ్రీరాముడు, ఆయన కోసం నేను శరీరమంతా ధరిస్తాను అని స్వామివారు శరీరమంతా సింధూరం ధరించారని మనకి పూర్వీకులు చెప్పి ఉన్నారు. అందుకని స్వామివారికి సింధూరాభిషేకం చేస్తే మన శరీరంలో ఉండే అనేక వ్యాధులు తొలగిపోయి, అలాగే భూత ప్రేత పిశాచ బాధలు తొలగి, నవగ్రహాల యొక్క పీడ తొలగి మనకి ఆరోగ్యాన్ని, ప్రశాంతతను చేకూరుస్తుందని మన దేవాలయంలో కూడా ఈ సింధూరాభిషేకం చేయటం చాలా కాలంగా ఆనవాయితీగా వస్తున్నది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, స్వామివారికి మన్యుసూక్త విధానంతో జరిగే అభిషేకము, సింధూరాభిషేకం చాలా విశేషమైనది. ఈ మన్యుసూక్త విధానంతో 14 సార్లు పారాయణ చేస్తూ స్వామివారికి అభిషేకము, సింధూరాభిషేకం చేయటం వలన ఎన్నో విశేషమైన ఫలితాలు కలుగుతాయని మనకి పెద్దలు చెప్పి ఉన్నారు. కావున ప్రతి పూర్వాభాద్ర నక్షత్రం రోజున, అలాగే ప్రతి మంగళవారం జరిగే అభిషేకాల్లోనూ ఈ మన్యుసూక్త పారాయణ అనేది ఈ దేవాలయంలో 14 సార్లు పారాయణ చేస్తూ, అలాగే భక్తులకు, యావత్ ప్రపంచాన్ని చల్లగా కాపాడాలని ఆ స్వామివారిని వేడుకొనటం జరుగుతూ ఉన్నది. మనకు హఠాత్తుగా సంభవించిన కరోనా మహమ్మారి వలన అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. చాలామంది శారీరకంగా ఇబ్బంది పడుతూ హాస్పిటల్లో చేరుతూ మందులు వాడుతూ చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఇటువంటి వారు కూడా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలని మన దేవాలయంలో ఉన్న స్వామికి తమ వంతు సహకారం అందిస్తూ స్వామివారి యొక్క ఈ విశేషమైన ఆర్జిత సేవలలో పాలుపంచుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. ఇక్కడ మీకు మరొక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. భార్యాభర్తల మధ్య అనుకోని కలహాలు, చికాకులు సంభవించినప్పుడు స్వామి హనుమ వారిని అనుగ్రహించడానికి ఒక చిన్న ఉపాయాన్ని తెలియజేశారు. అది ఏంటంటే, నాకు ఇంతకుముందు పెద్దవాళ్ళు చెప్పిన విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. సుందరాకాండలో 3వ సర్గ శ్రీ సీతారామ సుఖజీవన సర్గ పారాయణ చేసి ఆ స్వామివారికి అరటిపండు నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని భార్యాభర్తలు స్వీకరిస్తే వారికి ఎటువంటి కలహాలు లేకుండా వారి జీవితం సుఖంగా సాగిపోతుందని పెద్దలు చెప్పి ఉన్నారు. కావున భక్తులందరూ కూడా ఆ సర్గ పారాయణ చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటున్నాను. మీకు కూడా ఈ కథ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింకు పెడతాను. మీరు కూడా ఆ పారాయణ చేస్తూ స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని ఈ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. అలాగే చిన్నపిల్లలకి రాత్రిళ్ళు భయపడుతూ ఉండటం,
అలాగే వారికి పిచ్చి పిచ్చి కలలుగా వచ్చి వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారికి హనుమాన్ చాలీసా పారాయణ చాలా గొప్ప దివ్య ఔషధంగా ఉపయోగపడుతోంది. హనుమాన్ చాలీసా పారాయణ విన్నా చదివినా ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో చాలా ఉపయోగాలు కలుగుతూ ఉన్నాయి. అలాగే మన సబ్స్క్రైబర్సు, ఈ ఛానల్ చూస్తున్న వీక్షకులు అందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి స్వామివారికి అభిషేకం చేయించుకోండి, లేదా ఈ హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అలాగే భార్యాభర్తలు నేను చెప్పినట్టుగా సుందరాకాండలోని 3వ స్వర్గ పారాయణ చేస్తూ స్వామివారికి అరటిపండు నివేదన చేసి ఆ ప్రసాదాన్ని ఆ దంపతులు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇవి మీరు ఆచరించి మీరు ఫలితాన్ని పొందితే నేను చెప్పిన దానికి కూడా ఒక చిన్న సార్థకత ఉంటుందని నేను భావిస్తూ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఎస్తే మన్యావదద్భద్రసాయక సహవోజ పుష్యతి విశ్వమానుషగు సాఖ్యామదాసమాదిన్వయా ఆయుజా సంస్కృతేన సహసా సహస్వత మన్యురింద్రో మన్యురేవాసుదేవ మన్యుర్హోతా వరుణో జాతవేదాః మన్యం విష ఏళతే మానుషీర్యః పాహినో మన్యో తపసాశోషాః అభీహి మన్యో తపస్వీయాం తపసాయ. ఇదిగో మీరు చూస్తున్నారుగా, మన్యుసూక్త విధానంతో స్వామివారికి సింధూర విలేపనం జరుగుతోంది. ఇది మీరు చూసి మీరు కూడా ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ మీకు చూపించడం జరుగుతోంది. మీరు కూడా జై శ్రీరామ్ జై హనుమాన్ అనుకుంటూ ఈ స్వామివారి యొక్క సింధూర అభిషేకాన్ని చూసి తరించండి. ఇప్పటి వరకు మీకు నేను చెప్పిన అన్ని విషయాలు మీకు ఉపయోగపడతాయని, ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది మీరు ఉన్నత ఆశయాలను సాధిస్తారని, మీ జీవితం సుఖమయం అవుతుందని కోరుకుంటూ మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో, అలాగే మీరు ఇచ్చే సలహాలను కానీ సూచనలు కానీ మేము తప్పకుండా స్వీకరిస్తామని గ్రహించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు లైక్ చేయటం వల్ల ఇది మరికొంతమందికి చేరుతుంది. వారు కూడా స్వామి హనుమ భక్తులై ఉంటే ఆ పుణ్యం మీకు కూడా దక్కుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి చూసే అవకాశాన్ని కల్పించి స్వామివారి అనుగ్రహాన్ని వారికి కూడా మనం పంచిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరందరూ మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను. అనంతరం చివరిగా స్వామివారికి అలంకారము, తరువాత ఆకుపూజ విశేషంగా జరుగుతుంది. ఈ దేవాలయంలో తమలపాకులతో అర్చన చేస్తే స్వామివారికి విశేషమైన సంతోషం కలిగి మన కోరికలన్నీ తీరుస్తారని మన పూర్వీకులు చెప్పి ఉన్నారు. కాబట్టి తమలపాకులతో అర్చన చేసి స్వామివారికి బాగా ఇష్టమైన వడమాల, అలాగే అప్పాలు, పులిహోర, దద్దోజనం నివేదన చేసి స్వామివారికి మహామంగళహారతిని గావించి భక్తులందరికీ శుభం కలగాలని మంత్రపుష్పము, ఆత్మప్రదక్షిణ, ఛత్రచామరాది సేవలతో స్వామివారి యొక్క ఉత్సవం ముగుస్తుంది. కావున మీరందరూ కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములై ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులై ఆ స్వామివారి యొక్క ఆశీర్వచనాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మంగళం కలుగుగాక. నా ఈ చిన్న వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని మరి మీరు ఇప్పుడు ఏం చేయాలి? మరి ఈ వీడియో చూశాక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. బాయ్. మరి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మరి